వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. శారీ మార్చి 21 మన ముందుకు వస్తున్నటువంటి సినిమా. ఈ సినిమా ప్రత్యేకత ఆర్జీవి ఈ సినిమాకి రచయిత, నిర్మాత కావటం. సో ఆయన బ్యానర్ నుంచి ఈ సినిమా మన ముందుకు వస్తుంది. ఈ శారీ సంగతులతో పాటు ఆయన సినీ ప్రయాణం గురించి కూడా ఒకసారి మనం మాట్లాడుకుందాం. ఆయనతో పాటు ఇప్పుడు మన ముందు ఉన్నారు శారీ కథానాయిక ఆరాధ్యాదేవి కూడా. హలో ఆర్జీవి గారు. హాయ్. హాయ్ ఆరాధ్య. సార్, శారీ సో మామూలుగా అయితే భారతీయులందరికీ కూడా ఇష్టమైనటువంటి ఒక వస్త్ర విశేషం అని చెప్పాలి. సో అంటే చాలామందికి చాలా ఇష్టమైన, అంటే కట్టుకునే లేడీస్కి కూడా శారీ అంటే చాలా ఇష్టం. అందులో కూడా మగవాళ్ళకు కూడా ఆడవాళ్ళని శారీలో చూడాలంటే కూడా ఇష్టపడతారు. ఈ శారీ అనే సినిమా వెనక ఉన్నటువంటి, అంటే ఇలాంటిది ఏదైనా అబ్సెషన్ ఏమన్నా ఉందా ఈ సినిమా చేయటం వెనక? ఇప్పుడు నాకు ప్రత్యేకంగా సారీ అనేది అంటే నేను ఎప్పుడు రీసెర్చ్ చేయలేదండి. ఇప్పుడు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే, అది చాలా ట్రెడిషనల్ కల్చరల్ అంతా ఒక ఏమంటారు పెళ్ళిళ్ళకు లేకపోతే ఎక్కడైనా చీరకట్టు అనేది కరెక్ట్, పట్టు చీర అన్ని. ఇప్పుడు నా పాయింట్లో సారీలో అంటే చాలా మంది అంటారు వరల్డ్స్లో మోస్ట్ బ్యూటిఫుల్ డ్రెస్ ఈ సారీ అని. వరల్డ్ అంటారు లేదు తిరిగి మనం అంటాం వరల్డ్ సేస్ ఇట్, బట్ వీ థింక్ ద వరల్డ్ సేస్ ఇట్, బట్ ఈ కాంటెక్స్ట్ లో ఎస్పెషల్లీ సౌత్ ఇండియా ఐ థింక్ మోర్ దెన్ ఎనీవేర్. అండ్ ఇట్ ఈస్ బికమ్ నాకు పర్సనల్ గా సారీ ఫస్ట్ నచ్చింది శ్రీదేవి గారు మిస్టర్ ఇండియాలో పాట, ఓకే, కాటేనాయి కట్తి అని. అలాగా చాలా అందమైన అమ్మాయి సారీ కట్టుకుని చూడటానికి, జస్ట్ ఇంట్లో గృహిణులు కట్టుకుని అక్కడ చూడటానికి నాకు అంత ఎక్కదు అది బేసిక్గా. కానీ శ్రీదేవి గారిని ఆ చీరకట్లు చూసి మాత్రం అది అప్పుడే శ్రీదేవి గారు అంటే దానికి ముందే అనుకోండి, 16 వయసులో లంగవణిలో ఉంటుంది కదా. యా, దాని తర్వాత ఇప్పుడు ఇది వచ్చేసరికి నాకు మామూలుగా చాలా మంది పంపిస్తూ ఉంటారు ఇన్స్టాలో రీల్స్ ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి నా దగ్గరికి. యారాది దగ్గర వచ్చేసరికి నాకు ఒకళ్ళు పంపించారు, నాకు తెలిసిన విజయవాడ అతను ఎవరు పంపించారు ఒక రీల్. అది ఎందుకో నాకు చాలా స్ట్రైక్ అయిపోయింది అసలు. అంటే నాకు ఒక ఇఫ్ ఐ గెట్ 300-400 ఒకటి కూడా నేను అసలు శ్రీలక్ష్మి సతీష్ యా కరెక్ట్. సో అది చూసి అప్పుడు తను ఆబ్వియస్లీ ఆ రీల్లో తను చీర కట్టుకున్నది. యా, ఓకే. దాని తర్వాత నాకు ఈ పర్టిక్యులర్ స్టోరీ ఎలిమెంట్ నా మైండ్లో ఎప్పటి నుంచో ఉంది కొంచెం. అంటే ఈ అబ్సెషన్ గురించి చాలా ఇన్సిడెంట్లు వింటాం, కానీ నేను ఈ క్రైమ్స్ ఆఫ్ ప్యాషన్ అంటారు అట్లాంటి చేసి ఆ ఐడియా ఒకటి ఉంది. సో అలాంటి స్టోరీలో ఈ అమ్మాయి చాలా పర్ఫెక్ట్గా ఫిట్ అవుతుంది అని ఫస్ట్ డెసిషన్ అది. సెకండ్, సారీ అని పేరు పెట్టడానికి కారణం ఒకటి అది స్టిక్ అయింది నాకు ఫస్ట్. అంటే ఈ అమ్మాయి ఇలాంటి లుక్ లో ఉంటే చాలా బాగుంటుంది అని అనిపించింది. ఓకే, అంటే ఐడియా ఉంది, అంటే స్క్రిప్ట్ లేదు, టు మేక్ ఎ ఫిల్మ్ లైక్ దిస్. దాని తర్వాత ఐ ఫెల్ట్ ఇప్పుడు చాలా సార్లు ఒక అమ్మాయి మీద అత్యాచారాలు చేసినప్పుడు కొంతమంది ఏమంటారు, అలాంటి బట్టలు వేసుకుంది ఇలాంటి బట్టలు వేసుకుంది అని అంటారు. ఇప్పుడు చీర కట్టుకున్న వెనకాల పడతా ఉంటే ఇంకా ఇప్పుడు అది వేసుకున్న బట్టలు కాదు ఆడి బుద్ధిది ఎవరైతే చేస్తున్నారు అది ఎంఫసైజ్ చేయడానికి టైటిల్ కూడా సారీ అని పెడితే బాగుంటుంది అనుకున్నాను. ఓకే, సో అలా వచ్చింది. అంటే ఆమెని చూసిన తర్వాత ఓకే ఒక రూపం సంతరించుకుంది చెప్పాలి. సో ఆరాధ్య, ఫస్ట్ యూ గాట్ ఎ మెసేజ్ ఫ్రమ్ హిమ్ టు యువర్ రీల్స్. సో అప్పుడు ఏంటి, వాట్ ఈస్ యువర్ ఇన్స్టెంట్ రియాక్షన్? I was doing post-graduation at that time. Literally at that time I was writing chemistry lab records. And did you get noticed he was RGV? No, see, at that time I was getting lot of calls from everyone. And then my photographer who shot that reel which got viral, so he called me and he said just open Instagram. When I opened Instagram I was getting lot of message requests saying RGV is searching you, RGV is searching you. Okay, I didn't know who he was at that point. Honestly, right. I didn't knew. So I kind of researched about him. Then Ringila struck me. Okay, he's a director of Ringila.
So I was expecting his message at any time. So you will get his message anytime. ఓకే So I was preparing myself, okay, you will get his message. And I was quite nervous at first. And yeah, then I think it is production team who contacted me on Instagram and they gave me his number. Then I texted him in WhatsApp. Yeah, just like that. ఓకే అంటే యూ డిడ్ నాట్ అవేర్ దట్ రంగీలా రామ్ గోపాల్ వర్మ I didn't know he was Okay. the director of Rangila because ఓకే I think most of the kids in my generation, I'm not sure, maybe I'm assuming or speculating, I'm not sure. In Kerala, ఓకే I think they're not aware who he is actually. So yeah, because see, when I was when he యూ tweeted, నో ఓన్లీ ఆర్జీబీ no, not even no, yeah. So see, ఇది మీకు అవమానం అండి. Yeah, but you see, but the point, like she rightly said, in the context of she's obviously so young, and even if I don't know what age she saw Rangila, అదే and then she knows Rangila more than me. So Yeah. I came into the thing because of Rangila. Yeah, yeah. that is a credit, na. His film is still there and everybody knows. అదే Yeah, Rangila. Right. So But you see, Right, if right. I didn't come in contact, you would have never known who the director of Rangila is. అదే. That's- yeah, ఇప్పుడు నాకేం that is true. I admit రామ్ that. గోపాల్ వర్మ ఆర్జీవి కంటే కూడా రంగీలా అనేది మోర్ పాపులర్ అనమాట. Yeah. అదే సో అంటే దిస్ యాంకర్ జనరేషన్. Yeah. ఓకే ఓకే ఏంటి ఈ ఆరాధ్య అనే పేరు ఎందుకు పెట్టారు ఆమెకి? So I didn't call, I didn't say. See, I just felt that she's coming into not in a Malayalam film or something wherever. Screen name, I felt it might be good because she'll be doing so many different kind of roles and whatever. And C. Lakshmi, I think, is a little old-fashioned. And so I suggest to her to do, would you consider a name change? And that she also was But of I a always wanted similar- a yeah. unique name. I always Yeah. wanted. వాంటెడ్ టు చేంజ్. Yeah, wanted to change because Sri Lakshmi is it's a very common name. If you go to any class, there will be at Old least name, two. old Yeah, fashioned it's name. very old fashioned. I'm not blaming here. ఓకే It's a very beautiful name, ఓకే but I always wanted a unique name. ఓకే సో నౌ Aradhya. యు ఆర్ లైక్ మోర్. It's a versatile name. Yeah. ఓకే సో ఎలా అనుకున్నారు అంటే ఇప్పుడు మీరు రీల్ చూసి ఈ అమ్మాయిని తీసుకున్నారు కదా, సో ఇప్పుడు ఏంటి అయిపోయిన సినిమా అయిపోయిన తర్వాత ఆరాధ్య గురించి Yeah, చెప్పాలంటే ఏం see, చెప్తారు? basically she's an extraordinary actress. That's why, and I'm surprised at that one element, like without any training or any. See, she might have done some reels, but a reel is just you require కొంచెం ఈజ్ ఉండాలి కెమెరా ముందు. సో వెరీ So ఫస్ట్ yeah, yeah. No. So tanu first shot a song instantly. Then I was very shocked at the kind of confidence she showed. Okay. ఓకే అది చాలా తక్కువ మందికి ఆ ఎలిమెంట్ ఉంటుంది. అది కాన్షియస్నెస్ లేకుండా టు జస్టిఫై వాట్ ద కెమెరా వాంట్స్ 100%, అట్స్ ఏ వెరీ అన్యూజువల్ క్వాలిటీ. ఓకే సో ఇన్ ఆ కాంటెక్స్ట్ లో ఐ ఫెల్ట్ షీస్ డన్ ఏ ట్రెమెండస్ జాబ్ ఇన్ ద ఫిల్మ్. అంటే ఫియర్లెస్ యాక్టర్స్ Yeah. More than fear, I would say not to care about anything except the camera. ఓకే Yeah. సో మన Lot ముందు of ఒక actors స్టార్ will వార్ be- ఉన్నాడు, ఒక డైరెక్టర్. No. Yeah. అంటే I మీరు think ఎంతవరకు she doesn't care about who is behind the camera. She's, I think, latches on. ఇప్పుడు నేను ఏదైనా ఒక చిన్న సాంగ్ తీసినా కమల్ తీసినా అదే ఐ ఫీల్ షీ ఓన్స్ అప్ ద కెమెరా. ఓకే సో ఇప్పుడు ఈ మధ్యకాలంలో మీరు సత్య తర్వాత సత్య సంబంధించి ఇచ్చారు కదా, దాని తర్వాత మీ డెన్ నుంచి వస్తున్నటువంటి మీ కాంపౌండ్ నుంచి వస్తున్న సినిమా ఇది యాక్చువల్గా అంతకుముందు ఎప్పుడో తీసిన సినిమాగా బిగిన్ చేసిన సినిమా అయినప్పటికీ కూడా ఇప్పుడు ఆ కాంటెక్స్ట్ లోనే చాలా మంది మిమ్మల్ని చూసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అవునవును. సో ఇది Yeah. మళ్ళీ చూస్తే మళ్ళీ ఈ మధ్య ఐ కాలంలో 100% నేను చెప్పిన దాన్ని అంత ఫ్రేమ్ లో ఉంటది, కానీ ఆ క్రెడిట్ నేను కూడా తీసుకోలేను. బికాస్ కమల్ చేశాడు. కమల్ గిరికృష్ణ కమల్. కమల్ నాతో చాలా సంవత్సరాల నుంచి పనిచేసాడు. Okay. సో ఐ నెవర్ వెంట్ టు ద సెట్ ఆల్సో. ఓకే సో ద హోల్ క్రెడిట్ ఆఫ్ తనకి డెబ్యూ అండి. Yeah. ఓకే the whole credit of the film I think is Kamal. ఓకే సో ఇప్పుడు అంటే ఏదేమైనప్పుడు కూడా మీ కాంపౌండ్ నుంచి వస్తున్న సినిమా కాబట్టి అంటే కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఇది
బెటర్ మూవీ అవ్వచ్చా మీ ప్రీవియస్ ఫిల్మ్స్ తో సో అనుకుంటే? నేను నేను ఇప్పుడు యాజ్ ఎ రూల్ నేను సినిమా తీయటం వరకే ఒక దర్శకుడు పని, అది ఎంత బాగుంది అని అంటే నేను చెప్పి నిజంగా నేను ప్రేక్షకుడి పని. అనుకోవడం ప్రశ్న ఇది మిమ్మల్ని. Yeah, ప్రేక్షకుడు పని చాలా సార్లు చెప్పాను అది. అవును. Yeah. అదే అంటే నేను ఒక అంటే నా Content పరంగా కంటెంట్ పరంగా చాలా కనెక్ట్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి అమ్మాయికి ఎంతో కొంత పర్సంటేజ్ ఇలాంటి ఒక అనుభవించి ఉంటుంది. ఓకే. ఒక చాలా ఎక్కువ అటెన్షన్ వచ్చేసి ఒక ఒక అబ్బాయి నుంచి ఓకే ఆల్మోస్ట్ ఒక హరాస్మెంట్కి గురి అయిన ఎంతో కొంత ఎఫెక్ట్ ఉంటుంది. ఇందులో కొంత ఎక్స్ట్రీమ్ అవ్వచ్చు, కానీ ఎక్స్ట్రీమ్ అయిన సిచ్యువేషన్స్ కూడా రియల్ లైఫ్లో చాలా ఉన్నాయి. ఓకే. Yeah. ఆరాధ్య, వాట్ ఈస్ యువర్ క్యారెక్టర్స్ నేమ్? Aradhya. సో సేమ్ Yeah, character name is also Aradhya. ఓకే. అంటే మీరు ఈ క్యారెక్టర్ ని లవ్ చేశారా? ఆరాధ్య క్యారెక్టర్ ని? Do I love my character? యా. Of course. ఓకే. Yeah. I think she is just like me. Yeah, kind of. కైండ్ ఆఫ్. Mm. ఓకే. Some traits of me is in her. అంటే కెన్ యూ ఎలాబరేట్ ఇట్? Maybe like how I am, like she's very talkative and she's like kind of very easygoing and she gets friendly with everyone she meets. Yeah. ఓకే. She don't care about others. She don't care about others. Yeah. వాట్ వాస్ ద హోల్ ఎక్స్పీరియన్స్? Of course, I already said this because Sari, I'm a newcomer. This movie was a workshop ఓకే. because you're working with Ram and the how he mentored like about acting or technical aspects or everything. Like it was like a workshop. Learned a lot of things from this movie ఓకే. as a newcomer because suddenly even see in this movie I think my character is not that complex compared with Satya's character, ఓకే. but still although I got to learn a lot of things because once he gave me the synopsis, see just react to it. Like your Okay. character is kind of reactional character, so just react. So that thing really helped me throughout the movie. So only this thing was always in my mind. Okay, just react. So every time, each and every moment, I was reacting to everything. So it really helped. వాట్ ఈస్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ ఫ్రమ్ దిస్? I'm not expecting anything. I'm just waiting to see how, people are going to respond, and let's see. ఓకే సార్, మరి ఈ సత్య యదునా ఏంటది? సత్య యాదవ్. సత్య యాదవ్. Yeah. సో అతను ముంబై నుంచి వచ్చిన భయ, ఈస్ ఫ్రమ్ ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్. ఓకే. కానీ హిందీలో ఆన్లైన్ లో ఆడిషన్ చూసాను. ఓకే. సైట్ లో వి జస్ట్ కాల్డ్ ఫర్ కొంతమంది యాక్టర్స్ ని, ఓకే. కొంచెం ఇలాంటి ఆడిషన్ పంపించమంటే తను పంపించాడు. ఓకే. ఆల్మోస్ట్ నాకు ఒక 40-50 వచ్చినాయి ఆడిషన్స్. దాంట్లో ఐ సెలెక్టెడ్ హిమ్. ఓకే. అంటే ఈ మూవీలో నెగిటివ్ గ్రే షేడ్స్ ఉన్న క్యారెక్టరా లేకపోతే ఏంటి? అది చూస్తే అంటే ట్రైలర్ చూస్తే ఆఫ్ కోర్స్ ఈజ్ నెగటివ్ క్యారెక్టర్. ఓకే. సో అంటే యాంటీ హీరో అనుకోవాలా లేకపోతే విలన్ అనేది? హీరో బికాస్ హీ ఫాల్స్ ఇన్ లవ్ విత్ హర్, అలా హీరో. బట్ వన్స్ సంథింగ్ గోస్ రాంగ్ హీ బికమ్స్ ద విలన్. సో ఐ డోంట్ నో వెదర్ ఇస్ హీరో ఆర్ విలన్. ఓకే. సో థ్రెట్ అవుతాడు హీరోయిన్ కి, ఆరాధ్యకి థ్రెట్ గా మారుతాడా? I think everybody is a hero in their own life, na? Yeah. So. మరి ఏంటి సత్యతో మీరు చెప్పింది ఏదైతే ఉందో మా అందరికి మీరు ఒక కన్ఫెషన్ లాగా ఇచ్చారు కదా, అదే కన్ఫెషన్ చెప్పేశారు కదా, మేము నమ్మవచ్చా? కాలమే చెప్తుంది, అన్నిటికీ సమాధానం కాలమే ఇస్తుంది. ఎప్పటిలాగా మేము అలాగే అనుకోవాలా? అంటే స్టేట్మెంట్ ఇచ్చారు, పొలిటికల్ ఫిలిమ్స్ తీనన్నారు, అది దానికి కూడా కాలమేనా లేకపోతే అది 100%? అదైతే 100%. సో ఇదైతే ఇంటెన్షన్, నేను ఇచ్చిన కన్ఫెషన్ లో అది మాత్రం 1000% ఐ విల్ డూ దట్. ఓకే. దాని రిజల్ట్ ఎలా వస్తుందని ఇట్ ఈస్ నాట్ ఫర్ మీ టు సే. అదే అంటే మీరు దాంట్లో కన్ఫెషన్ లో ఇచ్చినటువంటి ఇంకొక స్టేట్మెంట్ ఏంటంటే, నేను తీసిన సినిమాలన్నింటిలోకెల్లా ది బెస్ట్ సత్య వర్క్ సత్య అన్నారు కదా. కానీ మీరు ఎక్కువ మంది అయితే రంగీలతో ప్రేమలో పడేవాళ్ళు ఉన్నారు, శివతో మీ వెరీ ఓకే. అంటే మీ ఫస్ట్ ఫిలిం కి మించి అని అనుకోవాలి, అంతే కదా? శివకు మించి సత్యానే.
సో మరి సిండికేట్ అని ఒక అనౌన్స్ చేస్తారు కదా, అది ఎంతవరకు వచ్చింది, ఎప్పుడు వస్తుంది? ఇంకా దాని డీటెయిల్స్ తర్వాత చెప్తాను మీకు. ఓకే. సో ప్రస్తుతానికైతే దాన్ని అలా ఏదైనా కొంచెం చిన్నగా స్టార్ట్ సమ్ టైమ్ ఇన్ ఏప్రిల్ ఓకే. సో అంటే ఆర్జీవీ నుంచి ఇదివరకు అయితే ఒకప్పుడు ఎంత పాపులర్ అయ్యారో ఇది నేను చెప్పక్కర్లేదు. చాలా మంది మాలాంటి వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఎప్పుడు ఇప్పటి ఆర్జీవీని చూస్తాం అనే ఫీలింగ్ అయితే వాళ్ళందరినీ కూడా సో మళ్ళీ వాళ్ళ కోసం నేను నా కోసం మీకోసమే తీస్తాను. కరెక్ట్. కానీ నా ఉద్దేశం ఇప్పుడు మారింది అని అదొకటే చెప్పగలుగుతాం. అదే అంటే మీరు ఏదైతే రిగ్రెట్ అన్నారో నిజంగా రిగ్రెట్ అయినట్టేనా? కానీ అయిపోయింది. ఐ డోంట్ రియలీ రిగ్రెట్ ఎనీథింగ్ అండ్ ప్రతిదీ టేక్ ఇట్ యాజ్ ఎక్స్పీరియన్స్. అవును. కథ కాలాన్ని వెనక్కి తీసుకురాలేమంటారు. మీరు చాలా సంవత్సరాలు అట్లా అంటే మీరు అది భావిస్తున్నారా వృధా చేశాను భావించట్లేదు. కానీ ఇప్పుడు ఎంత వృధా చేశానో దానికి 3-4 times ఎక్కువ కష్టపడి దాన్ని కాంపెన్సేట్ చేస్తానని నా ఉద్దేశం. అదే. సో ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ మీ తర్వాత చాలా మంది డైరెక్టర్స్ వచ్చారు. ఎవరి వర్క్ మిమ్మల్ని బాగా ఇంప్రెస్ చేస్తుంది ఇప్పుడు? నాకు సందీపంగా. ఓకే. ఎందుకంటే మీకు బాగా దగ్గరగా ఉన్నారా? నాకు దగ్గరగా తన చాలా డిఫరెంట్గా ఉంటాయి. అంటే కొంచెం వైలెన్స్ మోతాదు కూడా ఎక్కువగా ఉంది. ఐ మీన్ ఐ ఫీల్ ది బ్రేక్స్ డౌన్ ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ క్యారెక్టర్స్. ఓకే. సో ఇప్పుడు వచ్చిన అంటే పుష్ప, ఈ సినిమా మీద అభిప్రాయం చెప్పంటే పుష్ప 2 మీద చూస్తున్నారు కదా సినిమాలు అయితే చూస్తాను. ఓకే. అంటే వాళ్ళకి మెసేజ్లు కూడా ఏమైనా పెట్టరా మీరు? పెడతాను. సో ఎవరితోటి ఫ్యూచర్లో మీరు నియర్ ఫ్యూచర్లో పని చేయబోతున్నారు అంటే ఆర్టిస్టులు కానివ్వండి? ఇప్పుడు నార్మల్లీ స్టోరీ సబ్జెక్ట్ మ్యాటర్ అనేది నేను ఫిక్స్ చేసుకుని దాని తర్వాత ఆలోచిస్తాను. ఓకే. సో అంటే మీరు మీ కన్ఫెషన్ చూసిన తర్వాత ఎవరో మనవాళ్ళు మీతో మాట్లాడటమో లేకపోతే మీకు మెసేజ్ చేసి ఉంటారు కదా మనవాళ్ళు? అవన్నీ మనకి ఇప్పుడు అవి కూడా మాది చేశారు. బట్ ఐ డోంట్ వాంట్ టు సే డిస్క్లోజ్ దోస్ నేమ్స్. ఏదో మొత్తానికి ఏదో ఫిక్స్ అయ్యారు. అంటే ఈ శారీ దాటి బయటకు వెళ్ళకూడదు అనుకుంటున్నారా? అదే లేదు అంటే ఇంకా దాని టైం వచ్చినప్పుడు కదా, టైం వచ్చినప్పుడు చెప్తాను దానికి సంబంధించిన డీటెయిల్స్. అదే అంటే ఇప్పుడు ఇమీడియట్ గా శారీ తర్వాత రష్ అని ఒక సినిమా తీసాం మోటార్ స్పోర్ట్స్ మీద. రష్ స్పోర్ట్స్ కాదు బట్ ఆఫ్ రోడింగ్ వెహికల్స్ తోటి ఒక అడ్వెంచర్ ఫిల్మ్ లాగా. ఓకే. సో దానికి సంబంధించి మీ పాత్ర ఏంటి? అది నేను ప్రొడ్యూసరు, అది మంజు అని డైరెక్టర్. మంజు చేశాడా? ఓకే. సో ఆల్రెడీ 3 సినిమాలన్నీ తీసినట్టున్నాడు. సో దీని తర్వాత అయితే అది వస్తుంది. సో ఆరాధ్య, సో ఈ టూ మచ్ లవ్ కెన్ బి స్కారీ అన్నారు కదా, సో అది మీకు ఎక్స్పీరియన్స్ చేశారా ఎప్పుడైనా? మై ఎక్స్పీరియన్స్ ఓన్లీ మూవీలోనే చూసారా? I think different people have different experience about love now, so okay, not to me, but I think everything consent matters. Yeah, the person is saying no, okay, it should end there. Okay. Otherwise it will get dangerous. Okay. That's the thing, too much love can be scary. Okay. That person is not reciprocating your love, okay, just leave it, that's it. Okay, end of the topic. ఈ శారీ మూవీలో మీరు యాక్ట్ చేసేటప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు ఏమన్నా అన్నారు? వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి మీ మీద? వాళ్ళు దే ఆర్ హ్యాపీ? వాట్ యువర్ ఫ్యామిలీ థింక్ అబౌట్ అదే శారీలో ఈ అమ్మాయి వర్క్ చేస్తున్నప్పుడు ఆర్జీవీ తోటి వర్క్ చేయడం, what did they think about you doing the film? Your family members? Oh, they are happy. Of course they are happy. You are from Kottayam, I think? Yeah. Oh, you know, yeah. Kerala, I belong to Kottayam. Kottayam. Okay. So what about your friends? I don't know. Maybe they are happy, maybe not. I don't know, na? Yeah. They saw your trailer? Of course, everybody. Trailer and one song already. Oh, one song already released and today one more is going to release. Okay. ఇంకేంటి సార్ ఏం చెప్తారు ఈ సినిమా గురించి? అంటే మేము ఈ 2 క్యారెక్టర్లు కాకుండా ఇంకా సినిమాలో
ఐ మీన్ అఫ్కోర్స్ ఆ పేరెంట్స్ బ్రదర్ ఇలాంటి క్యారెక్టర్స్ ఉన్నారు. ప్రైమరీలో ఈ సినిమా మాత్రం వీళ్ళిద్దరి మధ్యన ఎక్కువ ఉంటుంది. మెయిన్ పాయింట్ ఇప్పుడు సోషల్ మీడియాలో రిలేషన్షిప్ చాలా ఫాస్ట్గా ఫామ్ అయిపోతుంది. అంటే మీరు మనుషులుగా కలిస్తే మీరు ఒక చాలా టైం తీసుకుంటారు దగ్గర అవడానికి. చాటింగ్ ఏమవుతుందంటే అది కట్ అయిపోతుంది. సైకలాజికల్ ఇట్ ఎఫెక్ట్స్ యూ మోర్ క్లోజ్నెస్. అప్పుడు ఏమీ తెలియకుండా ఫోర్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ మీరు నమ్మేసి చేసిన దానికి వచ్చే విపత్కర పరిస్థితుల్ని అది మెయిన్ పాయింట్ సినిమాలో ఉన్న థీమ్ అది. ఓకే, అదే మొత్తానికి అంటే జనాల్ని స్కారీ చేయబోతున్నారని అనుకోవాలా? స్కేరీ I think it's to be see Aradhya character, she's just like a very happy go lucky girl and she's friendly with everyone. అదే దాంట్లో ఒక అబ్బాయితో, కానీ ఇప్పుడు అబ్బాయి మైండ్ లో ఏం ఆలోచిస్తున్నాడు, ఆడెంత సీరియస్ అయిపోయాడు అనేది తనకి తెలియదు. అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం బై ద టైమ్ షీ నోస్ ఆడ ఒక అన్కంట్రోలబుల్ సిచ్యువేషన్ లోకి వెళ్ళిపోతాడు. అంటే హీ కాంట్ టేక్ నో ఫర్ అన్ ఆన్సర్. ఓకే, యా. ఇప్పుడు అమ్మాయి నో అంటే హీ థింక్స్ ఇట్స్ ఎస్. ఓకే, యా. ఆర్ హీ థింక్స్ మేబీ హిస్ ఫ్యామిలీ ఈస్ ట్రైంగ్ టు స్టాప్ ఆర్ మేబీ షీ ఈస్ నాట్ మీనింగ్ ఇట్ ఆర్ వాట్ ఎవర్. ఆడి ఇల్యూజన్స్ లో ఉంటాడు. యా. సో దాని చుట్టూ తనకి స్టోరీ అంతా కూడా అంటే ఒక రైటర్ గా అంటే మీరు చాలా ఎన్నో చేశారు కదా. సో ఇది ఎలాంటి సాటిస్ఫాక్షన్ ఏమైనా ఇచ్చిందా ఒక రైటర్ గా మీకు? 100% నేను రైటింగ్ చేసిన కన్నా కమల్ బాగా తీసాడు అనేది నా ఫీలింగ్. యాజ్ ఎ డైరెక్టర్ ఐ థింక్ హీ ఎలివేటెడ్ ది స్క్రిప్ట్ లో ఏదైతే ఉందో. And of course, that can't be done without Aradhya and Satya's performances. Okay. So in every which way, I think Anand and background score, all the technical crew, including the cameraman, they all worked very well. అంటే ఈ సినిమాకి ఇప్పుడు ఈ వారం చూసుకుంటే 14 సినిమాలు రిలీజ్ అయ్యాయి ఈ 7th. సో మీ సినిమాతో పాటు మరికొన్ని సినిమాలు కూడా వస్తాయి. సో ఎంతవరకు మీరు అంటే మార్కెటింగ్ అది మనం చేసి మనం చేస్తాం. మార్కెటింగ్ కన్నా సినిమా ఎలా ఉంది అన్ని కూడా. సో దాని తర్వాత ఇందాక చెప్పాను కదా, మన బాధ్యత సినిమా మన కెపాసిటీకి తగ్గట్టు తీయటం, దాని తర్వాత దాన్ని వదిలేదు అంతే. సో మొత్తం ఏదైనా ఆర్జీవి అనేది అంటే మిగతా మీ ప్లేస్లో కనుక ఇంకొకరు ఉంటే కనుక ఇన్ని వివాదాలు ఇన్ని విమర్శలు అంటే ఇంత ఒకప్పుడు ఈ రకంగా అనేక మంది డైరెక్టర్స్కి ఇన్స్పిరేషన్, ఇలాంటి డైరెక్టర్ ఇలా అయిపోయాడు అని కొంతమంది మాట్లాడుతుంటారు కదా. బహుశా మీ ప్లేస్లో ఇంకెవరన్నా వేరే రకంగా ఉండేదేమో. కానీ ఇప్పటికీ కూడా మీరు ఇలా ఉన్నప్పటికీ కూడా మిమ్మల్ని ఆరాధించేవాళ్ళు, మిమ్మల్ని అభిమానించేవాళ్ళు, ప్రేమించేవాళ్ళు, అది ఎలా సాధ్యం? అది మీ శిష్యగణం నన్ను బూతులు తిట్టుకుంటూ ఉంటారు. ఐ ఫీల్ ఐ హ్యావ్ అది ఉంటారు, కానీ అయినప్పటికీ కూడా నేను ఫస్ట్ పాయింట్ అండి, ఐ డోంట్ కేర్ అబౌట్ ఎనీబడీ. అందుకని ఎవరు ఏమి కామెంట్ చేసినా ఏది నేను అంటే మై లైఫ్ బిలాంగ్స్ టు మీ, నాట్ టు ఎనీబడీ ఎల్స్. సో ఐ వోంట్ లెట్ సమ్వన్ ఎల్సెస్ ఒపీనియన్ బాదర్ మీ. ఓకే, అయితే మిమ్మల్ని వాచ్ చేసేవాడు నా బతుకు నేను బతుకుతున్నాను. What I am doing, I am going to bear the consequence. Why the hell should you care about that? అది నా బేసిక్ ఫిలాసఫీ లైఫ్ లో. కానీ అలా ఉండటం అనేది ఈ రోజుల్లో ఇప్పుడున్న సమాజంలో I know many people can't do that. Yeah, but fine, fair enough. But yeah, అంటే సమాజాన్ని సొసైటీకి ఎదురెళ్తున్నాము అనేటువంటి ఎప్పుడు కంటే మిమ్మల్ని ఇంకా అది ఎక్కువ ఇచ్చేస్తుందా, ఎగ్జైట్మెంట్ ఇచ్చేస్తుందా? నేను వాట్ ఐ ట్రై టు డూ, ఐ ట్రై టు చేంజ్ మై పీపుల్ టు మై సైడ్, ఓకే, టు ద లిమిట్స్ ఆఫ్ మై కెపాసిటీ. అంతేగాని నా సైడ్లో లేని పీపుల్ గురించి నేను పట్టించుకోను. సో మై ఎఫర్ట్ షుడ్ బి వేర్ ఐ కెన్ డూ సంథింగ్, నాట్ వేర్ ఐ కెనాట్ డూ ఎనీథింగ్. అదే, కానీ యాక్చువల్గా మనం మీకంటూ ఒక ఫ్యామిలీ ఉంటుంది, వాళ్ళందరూ కూడా దీనివల్ల ఎఫెక్ట్ అవుతుంటారు అనే ఫీలింగ్ కూడా మీకు కలగదా? వాళ్ళు దాన్ని ఫేస్ చేస్తుంటారు. అంటే ఐ డోంట్ నో ఇఫ్ దే ఫీల్ మై ఫ్యామిలీ, బట్ ఐ డోంట్ కేర్ ఇఫ్ దే ఫీల్. వాళ్ళు ఏమనుకున్నారు అంటే ఓకే. సో అంటే ఇప్పుడు మళ్ళీ అంటే ఇన్ని చేసిన తర్వాత ఇది ఎందుకు వచ్చింది మళ్ళీ ఇలా బ్రతుకుతున్నటువంటి తను ఇష్టం వచ్చినట్టు తను జీవిస్తున్నటువంటి ఆర్జీబీకి సడన్ గా ఈ రియలైజేషన్ ఎందుకు వచ్చింది అనేటువంటి మాట బాగా ఎక్కువ వినిపించింది మీ కన్సెప్షన్. అది బేసిక్ గా ఎందుకు అనేది క్వశ్చన్ కి చాలా సార్లు ఆన్సర్ ఉండదండి.
అది నేను చాలా విపులంగా రాశాను దాంట్లో, అవును. నోట్లో కూడా. సరే మళ్ళీ దాన్ని చెప్పి ఓపిక లేదు నాకు ఇప్పుడు. అదే అదే అన్నారు కదా, అది కాలమే కాలమే చెప్తుంది, అన్ని ప్రశ్నలకి కాలమే సమాధానం చెప్తుందని చెప్తారు కదా. అంటే మీ మీద ఒక కంప్లైంట్ ఒకటి ఉంటుంది, ఎన్ని సినిమాలు తీస్తాడు ఈయన గాడ్ ఫాదర్ని బేస్ చేసుకొని అని. ఇప్పుడు ఈ పాయింట్ అంటే గాడ్ ఫాదర్ సినిమా వచ్చిన తర్వాత మొన్న వచ్చిన యానిమల్ కూడా గాడ్ ఫాదరే. నాకు తెలిసి కొన్ని 100 వచ్చి ఉంటాయి. ఆ 100లో నాయి కూడా 4-5 ఉంటాయి. బికాస్ గాడ్ ఫాదర్ అనేది సముద్రం ఉంది. అందులో ప్రతి క్యారెక్టర్ మీద ఒక సినిమా తీయచ్చు, ప్రతి ఇన్సిడెంట్ మీద సినిమా తీయచ్చు. గాయం చూసినప్పుడు, సర్కారు చూసినప్పుడు అదే అనిపిస్తుంది, రెండు దాదాపు ఒక రకంగానే ఉన్నాయి. మళ్ళీ తీసిన సినిమాని మళ్ళీ తీశాడు అనేటువంటి. మళ్ళీ అలాంటి వచ్చే అవకాశం ఉందా? డెఫినెట్గా ఉంది. గాడ్ ఫాదర్ నేను ఎప్పటికీ తీస్తూనే ఉంటాను, ఎప్పటికీ. అంటే మీకు దాని ఏమంటారు, అల్టిమేట్ గాడ్ ఫాదర్ ఈజ్ నాట్ ఎ ఫిల్మ్, ఇట్స్ ఎ స్టడీ ఆఫ్ రిలేషన్షిప్స్ అండ్ ఎమోషన్స్. Human emotions. If you put that in an underworld or a corporate company or just a family drama, still you can make Godfather. Okay. సో మీ సినిమాలో కాస్టింగ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ అని చెప్పేసి చాలా మంది ఒపీనియన్ కూడా. అది నేను కూడా చూస్తా ఉంటాను. ఎలా పడతాడు ఈయన కాస్టింగ్, ఇలా వాళ్ళ ఆడవాళ్ళు కానివ్వండి, మగవాళ్ళు కానివ్వండి. I mean, see, అంటే దే సే దట్ ఐ హ్యావ్ వెరీ గుడ్ ఐ ఫర్ కాస్టింగ్, బట్ నేను వాట్ ఐ ఫీల్ ఇస్ స్క్రిప్ట్లో ఇప్పుడు ఆరాధ్య ఉందనుకోండి, చెప్పాను ఆల్రెడీ. ఇప్పుడు సత్య ఉన్నాడు, సత్య వెన్ ఐఎమ్ విజువలైజింగ్ ఈ క్యారెక్టర్ ఎలా ఉండాలని ఈ ఫిటెడ్ పర్ఫెక్ట్లీ. ఓకే. సో ఇన్ అదర్ వర్డ్స్ యూ షుడ్ హ్యావ్ ఎ క్లారిటీ వాట్ యూ వాంట్ అని. మీ క్లారిటీ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా కాస్టింగ్ కరెక్ట్ అయిపోతుంది కదా. మీకు లేనప్పుడే తెలియదు ఎవరు ఏంటి అని. అంటే మీరు తీసినటువంటి పొలిటికల్ ఫిలిమ్స్లో సేమ్ ఆ రిజెంబ్లెన్సెస్ ఉండేటువంటి మనుషులను పట్టుకోవడంలో మీ తర్వాత ఎవరైనా అని చెప్పేసి మిగతా వాళ్ళు ఎంతోమంది చేశారు, కానీ ఎవరు కూడా అంత దగ్గరగా పోలికలను పట్టుకోలేకపోయారు. కానీ మీరు మాత్రం ఎట్లా పట్టుకుంటారో అనేది, అది ఎలా సాధ్యం అది ఆర్జీవీకి అని. మనస్సు ఉంటే మార్గం ఉంటుంది. అంటే దీనికోసం సెర్చ్, అంటే మీ మనుషులు, మీరుతో పాటు మీ మనుషులు కూడా. సో ఇప్పుడు మీ దగ్గర పనిచేస్తున్నటువంటి శిష్యులు వీళ్ళందరూ ఏంటి అంటే, ఒక పూరి జగన్నాథ్ మీ దగ్గర నుంచి వచ్చాడు, ఒక కృష్ణవంశీ వచ్చాడు, అలాగే ఒక నివాస్ వచ్చాడు, ఒక తేజ, ఇలాంటి వాళ్ళు రాబోయే వాళ్ళు అలా అటువంటి పేరు ఈ మధ్య కాలంలో ఎవరు? ఇప్పుడు కమల్ has done a very good. ఇప్పుడు I only can judge him from my script to what he did. ఓకే. ఎవరికి ఎలా నచ్చుతాడు, తను ఏమవుతాడు అని అవన్నీ ఆడియన్స్కి సంబంధించిన జడ్జ్మెంట్స్ నేను ఇవ్వను. ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్సెస్ he got from everybody. అండ్ తన టేకింగ్ కానీ, తన ఒక షార్ట్ కటింగ్, ఎడిటింగ్, ఇన్ ఎవ్రీ విచ్ వే he showed his commitment. ఓకే. అంటే నేను మీ శిష్యుల మధ్య ఇంకేదో చేయటం అని కాదు, మీ శిష్యుల్లో తీసినటువంటి శిష్యులు మీన్స్ మీ దగ్గర పనిచేసే వాళ్ళు ఎవరి వరకు మీకు ద బెస్ట్ అంటే ఇప్పుడు ఐ కాంట్ సే హూస్ వర్క్, ఎందుకంటే ఇప్పుడు రష్ అనేది డిఫరెంట్ ఫిల్మ్, సారీ ఇస్ ఎ డిఫరెంట్ ఫిల్మ్. ఇఫ్ కమల్ డిడ్ రష్ హౌ ఇట్ విల్ బి, ఆర్ ఇఫ్ మంజు డిడ్ సారీ హౌ ఇట్ విల్ బి, ఈవెన్ ఐ కాంట్. ఈ కొత్త వాళ్ళు కాదు, పాత వాళ్ళు. ఇది అంటే పాత వాళ్ళు కూడా నేను అంటే ఇప్పుడు దెర్ ఇస్ నో సచ్ థింగ్ యాజ్ గుడ్ డైరెక్టర్స్ అండి, దెర్ వెల్ డైరెక్టెడ్ ఫిల్మ్స్. I am the same director of Satya, I am the same director of Aag. So how will you know who's the whether I am a good director or not? Maybe Satya was a fluke and Aag could be my reality. That's true. అందరూ మిమ్మల్ని తిట్టారు కదా ఆ సినిమా చూసి, ఎంతకు దీన్ని టచ్ చేశాడు. There is a line in Hollywood, an actor is as good as a character he or she gets. A director is as good as the subject he chooses. ఓకే. సో అలా రకంగా చూసుకుంటే ఇప్పుడు మీ శిష్యుల్లో నేను అనేది నేమ్ చెప్పట్లేదు, నేను అనేది వాళ్ళ వర్క్, ఏ వర్క్
మిమ్మల్ని బాగా ఇంప్రెస్ చేసింది ఎవరి వర్క్? అది నేను ఒకళ్ళ పేరు చెప్తే ఇంకొకళ్ళు అదే feel వాళ్ళు- అవుతారు. కాదు, పేరు చెప్పకుండా ఏం చెప్తాను? సినిమా మూవీ అండి. అంటే మూవీ చెప్తే పేరు చెప్పినట్టే కదా. మీరు మరీ అంత ఎదవలా కనపడుతున్నా. అదే నేను స్పెసిఫిక్ గా ఇప్పుడు మామూలుగా మనం అందరూ మనకు నచ్చుతారు, కానీ వాళ్ళ దాంట్లో ఏదో ఒకటి మరింతగా బాగా నచ్చుతుంది అనుకున్నాం వర్క్. సో అది మనం మీరు అప్రిషియేట్ చేసే ఉండొచ్చు గతంలో. I did. Yeah, so I did it with Teja, I did it with Anurag Kashyap. Yeah, I did it with lot of people. Yeah. అనురాగ్ కశ్యప్ ఈ మధ్య ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, నేను నార్త్ వదిలేస్తున్నా, నార్త్ అంతా కూడా ఒక పాయిజనస్ అయిపోయింది, నేను సౌత్ కి వచ్చేస్తున్నాను కంప్లీట్ గా అని చెప్పేసి ఒక స్టేట్మెంట్, బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. నాకు చెప్తే సౌత్ లో ఇంకా పాయిజన్ ఉందని నీకు తెలియదు అన్న. నువ్వు బాంబేలో కూర్చొని నీకు అర్థం కావట్లేదని చెప్పి బెంగళూరుకి వచ్చేస్తున్నాను చెప్పాడు కదా. బాంబే నుంచి బెంగళూరుకి వచ్చేస్తున్నాను, తెలుగులో ఫస్ట్ టైం చేస్తున్నాడు, అదే డెకాయిట్ అనే మూవీలో చేస్తున్నాడు యాక్టర్ గా. సో ఆయన డైరెక్టర్ నుంచి యాక్టర్ గా బిజీ అయిపోయాడు. రైఫిల్ క్లబ్ లో కూడా మంచి వర్క్ చేశాడు, చూసారా రైఫిల్? చూడ. సో అతను అంటే నేను అనుకోవడం ఏంటంటే కొంచెం మీలాగా ఒక డిఫరెంట్ గా ఆలోచించే డైరెక్టర్ అనురాగ్ అనే అనిపిస్తాడు మేబీ. ఇంతవరకు ఆయన ఫస్ట్ ఫిల్మే రిలీజ్ కాలేదు, పాంచ్. సెకండ్ అది కూడా బ్లాక్ ఫ్రైడే అని చెప్పేసి వచ్చాడు. రైట్ సార్, అయితే మీరైతే పేర్లు అయితే చెప్పడం ఇష్టం లేదు. సో ఎనీహౌ మేమైతే కూడా సత్య తోటి ఏదైతే మీరు కన్ఫెషన్ ఇచ్చారో రీసెంట్ గా, దానికి కనుక కమిట్ అయితే కనుక మంచి వర్క్ వస్తుందని చెప్పేసి మేము అందరం కూడా ఆశిస్తున్నాం. అంటే ఒక డైరెక్టర్ గా. సో అంటే మీరు నెక్స్ట్ అయితే సిండికేటే కదా, వెరీ నెక్స్ట్ ప్రాజెక్ట్ యాజ్ ఏ డైరెక్టర్. ఓకే, సో ఎప్పుడు వస్తుంది అనేది మాత్రం maximum 6 months. ఓకే, ఈ ఇయర్ లోనే 2025 లో వచ్చేస్తుంది. క్యాస్ట్ అండ్ క్రూ మాత్రం ఇంకా చెప్పరు ఇప్పుడేమి అంటే నడుస్తుందా, ప్రీ ప్రొడక్షన్ నడుస్తుందా అండి? అంటే ప్రధానంగా సిండికేట్ అనేది దేని బ్యాక్ డ్రాప్ అంటే ఏం చెప్తారు? అంటే దాంట్లో మెన్షన్ చేశారు, దాని డీటెయిల్స్ తర్వాత చెప్తాను. ఓకే, మళ్ళీ కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ శారీ అనే సినిమాతోటి మా ఆరాధ్యకి అంటే మీకు ప్రత్యేకంగా వచ్చేది ఏం లేదు ఈ సినిమాతోటి, కానీ ఈ అమ్మాయికి మంచి ఫీచర్ లభించాలని, అలాగే సత్యాదికి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటే థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, థ్యాంక్ యూ.